ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ధ్యానము జపమో తపమో పూనగవలె స్వామి రూపముంగననంచున్ కానక తలచితి గర్వము పోనడచుచు కరుణజూడు మోహన రూపా. అవ్యాజ కరుణామూర్తివై ఆకర్షించే స్వామి వెంకటేశ్వర, నీ సాక్షాత్కారం కావాలంటే ధ్యానమో జపమో తపమో ఏదో ఒకటి తప్పకుండా చెయ్యాలి అని, దానివల్ల మాత్రమే నీ దర్శనం సాధ్యమవుతుందని అజ్ఞానంతో అపోహపడ్డాను స్వామి. నేనింత జపం చేశాను, ఇన్ని గంటల ధ్యానం చేశాను, ఇంతకాలం తపస్సు చేశాను అని ఇలా గొప్పలు చెప్పుకుంటూ గర్విస్తున్నాను. ఈ అహంకారాన్ని పూర్తిగా తొలగించి కరుణతో సర్వము నీవే నిర్వహిస్తున్నావని, నీ సాక్షాత్కారం కూడా నీ దయతోనే లభిస్తుందని తెలియజేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం. శ్రీరామకృష్ణ పరమహంస నరేంద్రునితో, నిన్నెలా చూస్తున్నానో భగవంతుణ్ణి అలా చూస్తున్నాను అని నిస్సందేహంగా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా రూపసాక్షాత్కారం పొందడానికి ఆయన సూచించిన మార్గం ఆర్తి. హృదయంలో అంతరాంతరాలలో నుండి పెళ్ళుబికి వచ్చే ఆవేదన, పరితాపం. మరి మన శాస్త్రాలలో నామజపం చేయమని, రూపధ్యానం చేయమని, ఉపవాసం, జాగరణ మొదలైన వ్రతాలు, తపస్సు చెయ్యమని ఉంది కదా. అంటే నిజమే, అవన్నీ అవసరమే. అయితే అవి మనం లక్ష్యం చేరడానికి సహకరించే ఉపకరణాలు మాత్రమే. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. కర్మలన్నీ, జపతపాదులైన పనులన్నీ చిత్తశుద్ధికి ఉపకరిస్తాయే గాని జ్ఞానాన్ని, భగవద్ అనుభూతిని కలిగించలేవు అని శ్రీ శంకరులు వివేక చూడామణిలో వివరించారు. ఇంకా నస్నానేన నదానేన ప్రాణాయామశతేన వా అని కూడా చెప్పారు. అంటే స్నానం, దానం, ప్రాణాయామం చేసి ఇంకా నాకంతా సిద్ధించింది, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అనుకుంటే అది భ్రాంతి అవుతుంది. ఇవన్నీ చిత్తశుద్ధి కోసమే అని గ్రహించి శుద్ధమైన ఆ హృదయ పీఠం మీదికి భగవంతుణ్ణి ఆహ్వానించాలి. అక్కడికి ఆయనే రావాలి తప్ప మనం తెచ్చి కూర్చోబెట్టలేం. అందుకే ఈ స్నాన జప తపాదులను కూడా యాంత్రికంగా కాకుండా హృదయపూర్వకంగా చేయమంటారు. కర్మలన్నీ శూన్యమైనవే, అంటే ఒక సంఖ్యలో సున్నాల వంటివి, జీరోల వంటివి. కేవలం సున్నాకు విలువ లేదు. ముందు ఒకటి వేస్తే విలువ వస్తుంది. అలా వేస్తూ వెళ్తే క్రమంగా విలువ పెరుగుతుంది. భగవంతుడు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయనకే సమర్పిస్తున్నానని చేస్తే కర్మలన్నింటికీ విలువ వస్తుంది. గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు అది శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించిన పవిత్ర దేవత అని, ఆ అమ్మ నాకు శరీర శుద్ధితో పాటు మనశ్శుద్ధిని కూడా ప్రసాదిస్తుందని, పాపాలను తొలగిస్తుందని చెయ్యాలి. జపం చేస్తున్నప్పుడు ఆ స్వామి వింటున్నాడని చెయ్యాలి. వ్రత నియమాలు పాటిస్తున్నప్పుడు ఆ స్వామి కోసమే చేస్తున్నానని గట్టిగా సంకల్పించాలి. ఇలా చేస్తే స్వామి అనుగ్రహం కోసం వేచి ఉండడం అనే స్వభావం పెరిగి ఇంత చేస్తున్నాను అనే అహంకారం అదృశ్యమవుతుంది. ప్రయత్నం క్రమంగా ఫలసిద్ధి రూపంగా పరిణమిస్తుంది. స్వామి కరుణ ఎప్పుడు వస్తే, ఎప్పుడు ప్రసరిస్తే అప్పుడు, అంతవరకు వేచి ఉండాలి. దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలైః అపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. ఆ స్వామి దయ అమృత ప్రవాహం.
అందులోని చల్లని అలల వంటి కడగంటి చూపులతో ఆయన ఈ ప్రపంచాన్నే తడుపుతున్నాడు, చల్లబరుస్తున్నాడు, అందరికీ ప్రశాంతతను చేకూరుస్తున్నాడు అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళాశాసనంలోని ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఆయన కరుణ కోసం ప్రార్థిద్దాం. ధ్యానము జపమో తపమో పూనగవలే స్వామి రూపమున్గన అంచున్ కానక తలచితి గర్వము పోనడచుచు కరుణజూడు మోహన రూపా.